75వ రాజ్యాంగ దినోత్సవం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ రాహుల్ రాజ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ కోసం అధికారులతో కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పౌరులు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మంచి నాగేష్, జిల్లా అధికారులు నర్సింహులు, సురేష్ రెడ్డి, వేణు, నీలిమ తదితరులు పాల్గొన్నారు. సో ఆ టైంలో ఏదైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి ఏదైతే ఏర్పాటు అయిందో సో వాళ్ళు మొత్తం అంతా కూడా ఫైనల్ చేసి ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అని ఎప్పటివరకు అయితే మనం అనుకుంటా ఉన్నామో డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఫైనల్ చేసి ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో వాళ్ళు పాస్ చేయడం జరిగింది. సో దాన్ని మనకి టోటల్ అన్ని ప్రొవిజన్స్ సో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అయితే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినాయి. బట్ ఫుల్ ఫ్లెజ్గా అమల్లోకి వచ్చిందంటే మనకి 1950 26th జనవరి రోజు నుంచి అమల్లోకి వచ్చింది. సో ఏదైతే ఫస్ట్ మనం ఎనాక్ట్ చేసినామో సో పార్లమెంట్లో మనం ఎప్పుడైతే ఎనాక్ట్ చేసినామో సో ఆ డేని మనము కాన్స్టిట్యూషన్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. సో ఈ ఇయర్ది ఒక ప్రత్యేకత ఏంటి అనేసి అంటే సో 75 years సో అప్పుడు మనం ఏదైతే పాస్ చేసుకున్నామో దాన్ని అది చేసి ఆల్మోస్ట్ 75 years మనకి ఈరోజు కంప్లీట్ అవుతా ఉంది. సో ఏ బేసిక్ ఫీచర్స్ గురించి అయితే అప్పుడున్న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ కానివ్వండి, అప్పుడున్న పార్లమెంట్ మెంబర్స్ కానివ్వండి, సో వాళ్ళందరూ కూడా ఏ ఫీచర్స్ కోసం అయితే వాళ్ళు పాటుపడి మరి ఆ ఫ్రీడమ్ మూమెంట్లో వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా ప్రాంతాలను చేసి ఎవరైతే పాటుపడినారో సో వాళ్ళందరూ ఏ విధంగా దేశం ఉండాలనుకునేసి అప్పుడే వాళ్ళు ఇప్పుడున్న మన ప్రోగ్రామ్ ప్రకారం అంటే మన కాన్స్టిట్యూషన్ బేసిక్ అంటే మనం ఇప్పుడు ఏదైనా బుక్ రాసినప్పుడు ఫార్వర్డ్ అనేసి రాస్తాం. సో అంటే ఆ బుక్లో ఏముండబోతుంది అనేసి ఒక చిన్న బ్రీఫ్గా మనం చెప్పబోతాం. సో ఆ విధంగానే మనకు ప్రియాంబుల్ మ్యాటర్స్ కానివ్వండి, మన ఇంటర్నల్ మ్యాటర్స్లో కానివ్వండి, ఫారిన్ మ్యాటర్స్లో కానివ్వండి, వీఆర్ నాట్ డిపెండెంట్ అపాన్ ఎనీ అదర్ కంట్రీ. సో యునైటెడ్ నేషన్స్ కానివ్వండి లేకపోతే అదర్ కంట్రీస్ కానివ్వండి, సో వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో మనం ఏమైనా డిసిజన్ తీసుకుంటా ఉన్నాము అనేసి అంటే మనకి సావరెంటీ లేనట్టు అర్థం. సో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వీ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, వీ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఇంటర్నల్ పాలసీ. సో అది చెప్పే ముందు ఒక చిన్న అంటే అందరూ కూడా పార్టిసిపేట్ కావాలి కాబట్టి సో చాలా మందికి ఏంటంటే మనము కాన్స్టిట్యూషన్ గురించి ఇవన్నీ గురించి కూడా చదువుతూ ఉంటాం. బట్ ఆ ప్రియాంబుల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న బేసిక్ ఎలిమెంట్స్ అనేవి కూడా చాలా మందికి తెలియదు. సో అది తెలియకపోవడానికి మాత్రం పెద్ద తప్పు చేసినట్టు కాదు. సో అవి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దాంట్లో భాగంగానే సో 5 బేసిక్ ప్రిన్సిపల్స్ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. సో ఈ 5 వర్డ్స్ చాలా బేసిక్ ప్రిన్సిపల్స్. సో ఒక్కొక్క దాని గురించి కొద్దిగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సోవరెన్ అనేసి ఫస్ట్ ఉంది. సో సోవరెన్ గురించి ఎవరైనా ఒకరు అంటే ఏంటి ఆ సోవరెన్ అంటే ఏంటి అనేసి ఎవరైనా సోవరెన్ తెలుగులో సర్వసత్తా ఏం తెలుస్తుంది చెప్పండి, పర్వాలేదు, ట్రై చేయం కాదు. సవరెంటీ అలా ఎక్స్టర్నల్ పాలసీని డిసైడ్ చేస్తుంది ఎవరు అనేసి అంటే ఆ యుఎస్ఎస్ఆర్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఆన్ పేపర్ సోవరెన్ కంట్రీస్ ఉన్నా కానీ కూడా వాళ్ళ సోవరెనిటీ అనేది తీసుకుపోయి ఎవరికి తాకట్టు పెట్టినట్టు తీసుకుపోయి మార్గేజ్ చేసినట్టు యుఎస్కి యుఎస్ఎస్ఆర్కి ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ సమ్ ఏదో ఒక వారి నుంచి ఫేవర్ యాంటిసిపేషన్ చేసి సో ప్రొటెక్షన్ ఏదో ఒకటి సో అవన్నిటిని కూడా వాళ్ళ దగ్గర తీసుకోవాలి. సోవరెనిటీ మొత్తం కూడా వాళ్ళు మార్గేజ్ చేసినట్టు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్ నేను చెప్తాను, ఇప్పుడు అర్థం చెప్పండి. We
the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure all its citizens justice, social, economic, and political liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1947, do hereby adopt, enact, and give to ourselves this Constitution.